ఈ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారుపేరైంది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే ఉందండి, ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది. కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు. అందుకే నువ్వంటే అభిమానపడుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. డాడీ ఎస్, కాల్ ఫర్ యు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడి నుంచమ్మా? న్యూయార్క్. ఇదిగో నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ. థ్యాంక్స్. రెండెందుకు? నేను ఉన్నానుగా. ఏయ్, అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా. ఉండని, జీవితాన్ని పంచుకోబోతున్నాం. డ్రింక్ పంచుకుంటే ఏమైంది? సరే. అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? మంచి రోజు చూసి మీ పేరెంట్స్ కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు. హనీమూన్ కా? కాదు, అక్కడ సెటిల్ అవడానికి. అక్కడే సెటిల్ అయిపోవాలని నేను అనుకోవటం లేదే. సరదాగా 4-5 రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు? డబ్బుకా? ఆ డబ్బు మీకుంది, మాకు ఉంది. 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా. అవమానం ఏముంది? డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను. నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను. అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజు లేదు. డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు. నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను. ఐ హేట్ దట్ బ్లడీ జాబ్. షట్ అప్. వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. నేను నిన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని, ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని. నీకోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా? కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా? చూడు, వివాహంలో అపోహలకు తావుండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను. అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను. మగాండని అహంకారమా? కాదు, ఈ దేశం మీద ఉన్న మమకారం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. నెవర్. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్. నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేనెప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా. నాకు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. వేణు, అతను వెళ్ళిపోతున్నాడమ్మా. ఎక్కడికి వెళతాడు? నన్ను చూడండి, అతను ఒక్క రోజు కూడా ఉండలేడు. నేను అల్లర్చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా? అతనే వస్తాడు. ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా. పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ. మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం. అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాకపోతే వస్తాడు డాడీ, వచ్చి తీరతాడు. నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసు. ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను. నా ప్రేమలో బలం ఉందనుకున్నాను. అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను. కానీ తెగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి నువ్వు మరొకరికి సొంతమైపోయావు. ఇప్పుడు నిన్ను మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరి అయిన సమాధానం అనిపించింది. Yes, నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. I want to die. I want to die. ప్రియా, I want to die. Stop it. Priya, please. I want to die. I want to Stop die. it. Priya, control yourself. Priya. Priya, I'm sorry. Priya, get up. Priya, నా మీద ఏమాత్రం గౌరవం ఇంకెప్పుడు అఘాయిత్యం చేయని మాటివ్వు. వసంత, అయ్యో
తెల్లారిపోయిందే. ఆ? అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? మీరు వస్తారు కదా అని కూర్చున్నాను, అలాగే నిద్ర పట్టేసింది. అవును, ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా? ఆ, ఫోన్లేండి, పాపం బతికింది, అదే చాలు. అసలు ఎందుకంత పనిచేసింది? ప్రేమలో దెబ్బతింది. ప్రేమలో దెబ్బతింటే చావడమేనా? అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమోలేండి, కాఫీ తెస్తానుండండి. అయ్యో పాపం, రాత్రంతా నిద్రలేదేమో. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఆ, ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? ఛీ, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తానన్నావే, ఏది? ఆ ఇస్తాను రా, అటు తిరుగు, పొంగో. ఇక్కడుంటే భయమా? భయం దేనికి? నీకింకా నా మీద ప్రేమ చావలేదు, అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు. కాదు, నువ్వు ఇక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. అనుకొని ఏమైనా అనుకొని నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు. నువ్వెప్పుడూ నాకంటి ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా బ్రతకగలను? అందుకే మీ ఇంటికొచ్చి మీ భార్యని చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా! దూరమే బ్రతకలేని వేణు, నన్ను వెళ్ళమనకు, అంతకంటే చావమని చెప్పు. ఆనందంగా చచ్చిపోతాను. ఐ లవ్ యు వేణు, ఐ స్టిల్ లవ్ యు, ఐ లవ్ యు, ప్రియా! ఐ లవ్ యు వేణు, ప్రియా! ఐ లవ్ యు. ప్లీజ్. I love you, Vedu. I still love you. I love you. ఏమిటండి, ఫోన్ మోగుతూనే ఉంది. Come in. Right from the beginning, it has been very dry, almost bone dry, and it's bound to get a little dusty. You can see the footmarks from this distance itself. ఏ? నేను ఉన్నానుగా. నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు, మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు, నేను కూడా అడగలేను. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంట్లో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా. ఏమండి, టిఫిన్ చేద్దాం. అరే, కాఫీ ఇంకా అలాగే ఉంది. ఏమండి, లేవండి, రండి రండి.
పేషెంట్ 3 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడదాం. మరి మీరు ఇంటికి? నేను ఆ తర్వాత వెళ్తాను. టీ. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. అయ్యో, మళ్ళీ బురదలో పడదామనిపిస్తుంది. ఎందుకు? నువ్వు ఎత్తుకుంటావు, షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు, ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేయిస్తావు. ఇవన్నీ ఆ రోజు చేశావు, కానీ నాకు తెలీదా. ఇప్పుడైతే ఎవర్రా ఈ కసాట చీకట్లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది? ఎవరైతే నేను ఆడదేగా విప్పుకొని తినేద్దాం. అబ్బేబే గొప్పెంటి పిల్లలా ఉంది. తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు. వద్దురా బాబాయ్. పర్లేదురా, పట్టుకుందాం. ఏయ్, ఆగా. ఏయ్, కాలేజీ వస్తుంది. వదండ్రా. డాక్టర్ గారు ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు. ఇప్పుడెక్కడికి వెళ్తావే? నీ బతుకులు చెడా, నీ ఇళ్ల కడ మీ పెళ్ళాలు మీకోసం ఎదురు చూస్తుంటే మీకు రోడ్డు పోయేవాళ్ళు కావాలంట్రా. రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు. మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూసావు. ఆమె పేరు ప్రియ. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్ళిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను ఏందో బతకలేనంటోంది. వెళ్ళిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సౌత్
సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులో ఉన్నావు మేలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులో ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, ఆ, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా తొందరగా వచ్చే బాబు. ఆ. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో, ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారేమిటి? పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేవిడు సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది రావయ్య. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడికి ఒకటి, వాళ్ళ ఫాదర్ శివుడు ఒకటి కలిపి కొట్టు వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్, స్వర్గంలో నరకం సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్. ఏయ్, సార్, ఇది ఏంటి సార్? సీటు తీయరా? ఏంటి సార్? సీటు తీయరా? అయ్యో, ఏంటి సార్? అయ్యో, రేయ్, సార్, రేయ్, ఇందులో ఏముందిరా? ఇందులో ఏముందిరా? సార్. కాదురా బాంబు. ఇడ్డలు సార్. బాంబురా. అయ్యో, బాంబు. బాబు కాదు సార్, ఇడ్డలు సార్. బాబు. అయ్యో, ఇలా ఇడ్డలు లేకుండా చేశారు బాబోయ్. నేను చెప్పేది అదేనయ్యా గురునాథం. నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి. పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండీతో చెప్పు. ఎంతమందికన్నా అడుగుతున్నావా? 500-600 మందికని చెప్పయ్యా. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, కమిషన్ కొట్టకు. ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీ చేత తినిపిస్తాను, జాగ్రత్త. ఓకే. ప్రభా, ప్రభా. అబ్బాబాబా, ఏమిటండి మీ అరుపులు? నా అరుపులే కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంతవరకు దిగరాలేదు. నమస్కారం అండి. రండి. రండి రండి. మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందా? సమయానికి వచ్చారు. వసంత, ఎవరొచ్చారో చూడమ్మా. నాన్న ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేనమ్మా రావడం. నువ్వు బాగున్నావు తల్లి? ఒరేయ్ పెళ్లి కొడుక, అరే ఇంకా అలా ఉన్నావేంట్రా? తలంటు పోసుకోవాలి, ఫ్రెండ్స్ ని పిలవాలి, పార్టీకి వెళ్ళాలి. మొదటి పెళ్లి రోజుకి ఎలా డల్ అయిపోతావేంట్రా? ఏ గొర్రెలరా మీరు? బాగున్నావు? బాగున్నానండి. అమ్మా, మా నూరు రాములూరు గుళ్ళో మీ ఇద్దరు పేరున పూజ చేయించానమ్మా. ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ. మనూరు పెద్దాచార్యుల వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని, పండంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా. మీరేనన్ను చెప్పండి బాబు గారు, మా మొదటి పెళ్లి రోజుకే మా ఆవిడ తప్పేసింది. ఊరుకోండి. మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి. అసలు ఆ 2వ పెళ్ళాన్ని వదిలేస్తే గానీ స్పీడ్ పుట్టదు. రెండో పెళ్ళామా? అవును, ఆ 2వ పెళ్ళం వల్లే మీరు తాతకాలైపోయారు. రెండో పెళ్ళాం ఏమిటండి? అదే మొదటి పెళ్ళాం. ఓనే అదే మొదటి పెళ్ళం అనుకో. మొదటి పెళ్ళామా? ఆసుపత్రి, ఆ ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళి కట్టాడు. ఒరేయ్, ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకులు ఎవరా?